దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో మరి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకునేదానికి నేను మరి ఇష్టపడుతూ ఉన్నాను. నా పేరు యాదవ బాబురావు. మరి నేను పుట్టింది కొండుపట్ల వారి పాలెం. మన బాపట్లకే సుమారు 7 కిలోమీటర్లు మ్యాక్సిమం ఉంటుంది. పక్కనే రూరల్, బాపట్ల రూరల్. బాపట్లలో మాకు ఎక్కువ బంధువులు. మరి మా ఫాదర్ వాస్తవంగా దగ్గుమలి వారి పాలెం, ఆయన విల్లిరకం కోనూరు వారి పాలెం వెళ్ళాడు. మాకు మా పూర్వీకులంతా కూడా మా తాతలు తండ్రులు అంతా ఇక్కడే. మరి నేను అక్కడే పెరిగాను. క్రైస్తవ్యానికి అదృష్టవశాత్తు సాల్వేషన్ ఆర్మీ మా గ్రామానికి పునాది వేసింది అని చెప్పుకోవాలి. మరి ఏ సంఘం లేని రోజుల్లో మరి అనేక తరాలుగా హిందుత్వమే మరి సాలీడుగా రాజ్యమేలుతున్నటువంటి ప్రజలు నేడుతున్నటువంటి రోజుల్లో మరి సుమారు 89 సంవత్సరాల క్రితం మరి మా గ్రామం లాంటి అనేక గ్రామాల్లో సాల్వేషన్ ఆర్మీ విస్తరించి రోజులతో పాటు మరి క్రైస్తవ్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అనేక మంది నిజదేవుని తెలుసుకునేదానికి మరి కారణమైంది. ఆ గొప్ప మేలు చేసినటువంటి సంస్థగా మరి సాల్వేషన్ ఆర్మీ ఉంది అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మరి ఆ సాల్వేషన్ ఆర్మీ వేసినటువంటి ఆ రక్షణ బీజం, క్రీస్తుని ఎరిగేటువంటి ఆ చక్కని పునాది, ఆ బీజం నాలో కూడా నాటబడింది అనడంలో మరి సందేహం లేదనుకుంటున్నా, అనుమానం. మరి ఆ బీజం అయితే నాటబడింది, అది అభివృద్ధి లేదు, ఎదగటం లేదు, ఎదిగి ఫలించడం లా 40 years దాకా దాదాపుగా మరి నేను ఆటలు ఆడుతూ, కబడ్డీ ఆట, చాలా క్రీడల్లో కావచ్చు, మరి కుటుంబం తరఫున వ్యవసాయ పనులు కావచ్చు, మరి కాలేజీ చదువులు, డిగ్రీ వరకు చదువుకున్న మరి సొంత అంటే నా వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత మార్గంలోనే దేవుడికి దూరంగా బ్రతుకుతూ మరి సంతోషించేదే. కానీ దేవుడికి ఇష్టం ఆ బీజం పడింది. యేసయ్యే దేవుడు. నేను క్రైస్తవుడే, హిందువుని కాదు. హిందుత్వంలో నేను బయటపడ్డా. నా ఇష్టదైవం క్రీస్తే. బట్ అది నేను ఇష్టపడుతున్న దేవుడు ఇష్టపడేటువంటి పద్ధతిలో నేను ఇష్టం ఉన్న దేవుడి మీద నాకు దేవుడు ఇష్టపడే పరిస్థితి నాలో లేదు, దూరంగా ఉంటాను. అయితే దేవుడికి తెలుసు మరి ఈ నా కుమారుడికి నేనంటే ప్రేమ, అయితే లోకాన్ని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాడు. ఇతను ఏ విధంగా నా దగ్గరికి చేర్చుకోవాలి అనే దాని వ్యూహం, అని ప్లాన్లో భాగంగా ఒక దెబ్బ కొట్టాడు. స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు వెనక్కి తిరిగి ఆలోచన చేసి, అప్పుడు దేవుడి దగ్గర మరి ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడైన మాట విని కూర్చుండని వారిని నేను దృష్టించున్నాను. నలిగిన హృదయం కలిగినటువంటి వాడు, కానీ దీన మనస్సు, తగ్గింపు హృదయం కలిగినటువంటి వాడు మరి తప్పకుండా దేవుడు ప్రేమిస్తాడు వాడిని. ఆ నలిగిన హృదయంతో నీవే నాకు ఆధారం, నీవే దిక్కు అనే హిజ్కియా, ఆ యొక్క యోషాపాతు అలాంటి వారు ఏ విధంగా ఈ దీనుడు మొరపెట్టగా నా ప్రార్థన ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చావు అని విధంగా దావీదు రాజు హోదాను కూడా తగ్గించుకుని ప్రార్థన చేసిన ప్రార్థనలకు ఏ విధంగా అనుసరించాడు దేవుడు. మరి వాళ్ళకి ఏ విధంగా విజయాలను ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు హిజ్కియా లాంటి వారికి. ఆ విధంగా దేవా నీవే దిక్కు, కాబట్టి నీ ప్రేమను, నీ మంచితనాన్ని, నీ సత్యాన్ని నేను నమ్ముతున్నా, అయితే నీకు దూరంగా ఉన్నా. ఈ పరిస్థితుల్లో మరి నువ్వు నాకు ఆయుష్కాలాన్ని ఇస్తే తప్పకుండా నీ సాక్షిగా నేను జీవిస్తా. ఈ మాట్లాడే టాలెంట్ నువ్వే ఇచ్చావు, ఈ 4 లక్షలు నేర్చుకునే చదువు నువ్వే ఇచ్చావు. సో ఈ టాలెంట్ని, ఈ తలాంతులు నీకే. మరి ఇతరులైనటువంటి మరి రాజకీయ నాయకులు కావచ్చు, మనుషులను పొగిడే పరిస్థితుల నుండి నేను బయటపడి తప్పకుండా నీకు సాక్షిగా నేను జీవిస్తాను, ఒక అవకాశం ప్లీజ్ డాడీ అని నేను ప్రార్థన చేశాను. కనికర సంపన్నుడు,
మరి నరుల కాది సత్వ గుర్రముల బాలము పట్టేందుకు నేను ఆనందించను. నా కృప కొరకు కనిపెట్టి వారంటే నాకు ఇష్టం అన్నాడు కదా. నా కృప కొరకు కనిపెట్టువారు, నా సహాయాన్ని అందించే వారంటే నాకు ఇష్టం అన్నాడు కదా. ఆ ప్రకారంగా ఆ వాక్యాలని, ఆ వాగ్దానాలని, అమృత వాగ్దానాలను నేను జ్ఞాపకం చేసుకుని నీ కృప నాకు కావాలి అని తగ్గిపోయిన కుమారుడు ఏ విధంగా డాడీ దగ్గరికి వెళితేనే నాకు విముక్తి, నాకు లైఫ్ ఉంటుంది, జీవితం ఉంటుంది, విడుదల ఉంటుంది, క్షేమం ఉంటుందని ఏ విధంగా రిటర్న్ అయి వచ్చాడు, ఆ విధంగా నేను నీ దగ్గరికి వస్తా, నీ సాక్షిగా జీవిస్తా, నాకు స్వస్థత నీవు, ఆయుష్కాలాన్ని నీవు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అనూహ్యంగా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా స్టెంట్ వేసుకునే దానికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ తరఫున మరి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా స్టెంట్ వేయించుకుని బయటపడి మళ్ళీ పూర్వకాలపు ఆరోగ్య స్పోర్ట్స్ మ్యాన్ నేను అంత హుషారుగా నా వ్యాపార పనులు చేసుకునేటువంటి అంత ఆరోగ్యం ఏమాత్రం 1% కూడా డిలీట్ కాకుండా దాన్ని క్షేమంగా అట్టిపెట్టాడు. అంత బలంతో నేను పనిచేసుకుంటాను కాలేమన్నట్టు. అప్పుడు ఎంత బలం ఉందో నాకు ఇప్పుడు అంతే బలం. స్టెంట్ చేసినందువల్ల నేను నిరసించుకోలేదు, బలాన్ని కోల్పోలేదు, ఉత్సాహాన్ని కోల్పోలేదు, భయాన్ని నాలో చేర్చుకోలేదు. అదే ధైర్యంతో దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు. నాకేది కాదు, వాడు భయము, నువ్వు ఏ బరువులు మొయ్యొద్దు అన్నాడు డాక్టర్. బట్ నేను అయ్యేది లక్ష్యం, నాకు దేవుడు ఉన్నాడు. ఎంత బరువు మోసినా, ఏమి చేయినా, ఏం తిన్నా కూడా పద్యం చేయకుండా నన్ను బ్రతికిస్తాడు దేవుడు. నాకు ఇష్టమైనవి నేను తింటానండి. మీరు స్వీట్లు తినొద్దు అన్నాడు. మీరు ఒకటి తింటే నేను 4 తినలేదు. నేను ఫుడ్ ప్రియుడిని చేస్తాను. అలాగా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. 12 years అయింది. ఎంతో దేవుడు నన్ను క్షేమంగా కాపాడుతున్నాడు. ఆ యొక్క కృతజ్ఞతతో దేవుని పరిచర్యలో వాడబడతానే ఉన్నాను. ఎవ్రీ సండే ఏదో చర్చిలో మెసేజ్ చెప్తాను. తప్పకుండా నా పనులను చేసుకుంటూ తప్పకుండా ఒక మెసేజ్ సిద్ధపడి చక్కగా ఏదో చర్చిలో మెసేజ్ చెప్తూ స్వార్థ పనిలో వాడబడటం. ఇంకా నాకు చేసినటువంటిది పేద పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదైనా ఈ స్వార్థ కూడికలు పెట్టినప్పుడు టెంట్ హౌస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఫ్రీగా కూడా నేను మెటీరియల్ ఇచ్చేటువంటి పద్ధతి కూడా ఉంది. డాష్ టేబుల్స్ ఉన్నాయి, ట్యాంట్లు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. అయ్యా మాకు నువ్వేమి డబ్బులు ఇవ్వలేము, నువ్వు హెల్ప్ చేయాలంటే మోస్ట్ వెల్కమ్ అండి. మీకు ఇష్టం వచ్చింది తీసుకెళ్ళండి. ఏదైనా వెహికల్ పెట్టి రిక్షా బాడుకు వరకు మీరు పెట్టుకోండి అంటే ఎవరినో సహాయం తీసుకెళ్తారు 3 రోజులైనా. ఆ విధంగా కూడా నేను ఫ్యామిలీ దాకా మన లోకల్గా ఉపయోగపడుతున్నటువంటి పద్ధతి కూడా ఉంది. దేవుడు ఆ మనస్సునిచ్చాడు. ఆ విధంగా వాడబడుతున్నందుకు భూమి ఆకాశాలు పట్టజాల దేవుడు నాకు రుణంగా ఉండడు కదా. నాకు ఆయన చేసే సహాయం నేను వర్ణించలేను. కానీ ఎంత క్షేమంగా సమృద్ధిగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన కృప వెంబడి కృపనివ్వాలని నా కోసం ప్రార్థన చేయాలి. ఇంకా బలంగా దేవుని సేవలో ఉపయోగపడాలని నా కోసం ప్రేర్ చేయాలని కోరుకుంటూ ఈ మాటలు, ఈ సాక్ష్యం నేను పూజిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంత మంచి సాక్ష్యాన్ని అందించిన బాబురావు బ్రదర్ గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఇంకా మన పరిచర్యను చక్కగా ఆయన చిత్తానుసారంగా జరిగించలాగా మనందరూ